విప్లవానికి నాంది పలుకుతారా లేదా మరోసారి బోల్తా పడతారా అన్న ప్రశ్న ఈ రాష్ట్రంలో అందరినీ కలచివేస్తోంది. రాష్ట్ర నలుమూలల కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి అతీతంగా అందరూ అనేది ఒక్కటే. లోక్సత్తా చెప్తోంది వాస్తవం, అది జరగాలి. జరిగితే మన జీవితాలు బాగుంటాయి, బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. లోక్సత్తా చెప్పింది చేస్తుంది, ఆ సామర్థ్యము నిజాయితీ ఉన్నాయి. కానీ ఈ డబ్బుల్ని బ్రాందీని ఎదిరించి ఈ గంజావనంలో తులసమ్మక్క బతుకుతుందా? ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, యువత ఈ ప్రలోభాలని పక్కన పెట్టి తమ జీవితాల కోసం రాజకీయాన్ని మారుస్తారా లేదా అన్న ప్రశ్న అందరినీ కలిచివేస్తోంది. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో ఇంకా సందేహం మిగిలింటే, ఈ ప్రజల్లో చేవ ఉందా లేదా, ఈ యువత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారా లేదా అని చెప్పి సందేహం మిగిలింటే, ఈవేళ సికింద్రాబాద్ నుంచి సింహాపురి దాకా జరిగిన రైలు యాత్ర ఇక్కడ సింహాపురిలో ఒక్కళ్ళకి ₹1 పంచకుండా, ఒక్క బ్రాందీ సీసా ఇవ్వకుండా, ఒక బిర్యానీ పొట్లం పంచకుండా వేలాది మంది ఆలోచించే వాళ్ళు, బహుశా ఇప్పటిదాకా ఏ రాజకీయ సభకి వెళ్ళని వాళ్ళు, ఈ రాజకీయాన్ని అసహించుకుంటున్న వాళ్ళు, దీని నుంచి దేశానికి విముక్తి కావాలనుకుంటున్న వాళ్ళు ఎంత ఉత్సాహంతో, ఎంత కేరింతలు కొడుతున్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చూసే అవకాశం దక్కుతున్నది. చరిత్ర మారుతోంది, సాంప్రదాయ రాజకీయ పీఠాలు కదులుతున్నాయి. ఈ ప్రజలకి మళ్ళీ మళ్ళీ పెనం మీద నుంచి పొయ్యిలోంచి కుంపట్లోకి పడాల్సిన దుర్గతి లేదు. దేశంలో తొలిసారిగా ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, యువతకు కలేజా ఇవ్వడం కోసం, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం రాజకీయాన్ని వేదికగా చేస్తోంది లోక్సత్తా. రాష్ట్రం అంతా ఇవాళ స్పష్టంగా చెప్తోంది, యువతంతా చెప్తున్నారు, మా జీవితాల్లో మేము హీరోలం, మీరెవరూ కాదు, మా బతుకుల్ని మేము చూసుకుంటాం, మీరు చూడక్కర్లేదని చెప్పాను. నాయకుల కొడుకుల కోసం, కూతుళ్ల కోసం, తమ్ముళ్ల కోసం, బామ్మర్దుల కోసం, అక్రమార్జన పరుల ఆస్తుల కోసం రాజకీయాన్ని నడిపే రోజులు చెల్లిపోయినాయి. ఈ దేశంలో రాజ్యాంగానికి మళ్ళీ పునర్జీవనం లభించింది. అది సింహాపురి గడ్డ నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల దాకా పాకి అనతి కాలంలో దేశం మొత్తాన్ని ఖచ్చితంగా మార్చి తీరుతుంది. చిన్ననాడు నేను ఒక మారుమూల కుగ్రామంలో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఇంట్లో విద్యుత్తు కూడా లేకపోతే దీపం బుడ్డి కింద చదువుకున్నా. ఈ దేశంలో ఈనాటికి కూడా కోట్లాది మహిళలు, కోట్లాది ప్రజలు, వారందరికీ పట్టిన దుర్గతి నాకు చిన్ననాడు పట్టింది. ప్రతి ఉదయం చెంబట్టుకు ఊరు బయటకు వెళ్లాల్సిన గతి పట్టింది. కానీ ఈ సమాజం లక్షలాది మంది నాలాంటి వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన తెలివితేటలను బయటపెట్టే అవకాశాన్ని ఇచ్చింది. ఈ దేశంలో కలెక్టర్ కొడుకైనా, ప్రధానమంత్రి మనవడైనా, సామాన్యుల బిడ్డైనా, దీపం వెలుతురులో చదువుకున్నా, కరెంట్ ఇంట్లో ఉన్నా, సంపన్నుడైనా సామాన్యుడైనా అందరికీ అవకాశాలు లభిస్తాయని చెప్పన్నది మా తరం విషయంలో రుజువైంది. అందుకనే ప్రపంచంలో విదేశాల అధినేతలతో మాట్లాడినా, ఈ దేశంలో ప్రధానమంత్రులతో, పార్టీ నాయకులతో సంప్రదించినా, ఏ స్థాయిలో ఎక్కడెవరితో మాట్లాడినా తల దించాల్సిన అవసరం లేకుండా ధీమాగా ఆత్మగౌరవంతో నిలబడే శక్తిని ఈ సమాజం మాత్రానికి ప్రసాదించింది. కానీ ఈవేళ అదే పల్లెసీమల్లో, పేద కుటుంబాల్లో, అదే స్కూళ్ళకి వెళ్తున్నటువంటి పిల్లల్ని మీరు చూసినట్టయితే కేవలం పుట్టిన పుట్టుక, ఏ తల్లి గర్భాన ఈ బిడ్డ పుట్టాడు, ఈ అమ్మాయి పుట్టిందే అన్న ఒక్క కాకతాళీయమైన సంఘటన 180 మంది కేసుల్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ భవిష్యత్తుని శాసిస్తున్నది. అంతకు మించిన శాపం ఈ సమాజానికి లేదు. నేను ఎన్ని మెట్లెక్కినా, ఎన్ని పదవుల్లోకి వచ్చినా,
ఎంత కీర్తి పొందినా నా మనోచిత్రంలో నేను ఇంకా ఆ గ్రామంలో పెరుగుతున్న కుర్రవాణ్ణి. నాకు నిరంతరం కన్నీళ్లు తెప్పించేది, గుండెల్ని కరిగించేది కోట్లాది బిడ్డలకి ఈ దేశంలో పుట్టిన పాపాన వాళ్ళకి భవిష్యత్తు లేకపోవటం, కన్న తల్లి ఎవరు, ఆ కుటుంబం ఏమిటి, ఆ కులం ఏమిటి అన్నది వాళ్ళ జీవితాన్ని శాసించటం. రాజకీయం అన్నది నాయకుల కుటుంబాలకు ఆస్తులను కూడబెట్టడానికి కాదు. రాజకీయం అన్నది జైళ్లలో కూర్చోవలసిన వాళ్ళని మన నెత్తినెక్కించడం కోసం కాదు. రాజకీయం అన్నది అక్రమార్జన పరులందరినీ చట్టసభల్లో కూర్చోబెట్టడం కోసం కాదు. ఈ దేశంలో ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ తల్లి గర్భాన పుట్టినా సరే ఈ దేశంలో మనందరికీ ఎదిగే అవకాశాలు ఉంటాయి. ప్రకృతి శక్తి సామర్థ్యాలు వికసిస్తాయన్న విశ్వాసం ప్రజాస్వామ్య రాజకీయానికి, రాజ్యాంగానికి మూలం. వీళ్ళు దాన్ని అందించే ప్రయత్నం చేయడంలా, అది చేయకపోగా డబ్బిచ్చేది మనం, ఓటు వేసి వాళ్ళని కూర్చోబెట్టేది మనం, మనల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. ఈ సమాజానికి శనిగా దాపురించారు. కోట్ల మందిని పేదరికంలోకి నెట్టి ఈ పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి ఈ సామాన్యుల అసహాయతని, అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా కొనసాగిస్తున్నారు. ఈవేళ పోరాటం ఎవరు ముఖ్యమంత్రి అవుతారని కాదు, ఏ పార్టీ నెగ్గుతుందని కాదు. ఇప్పటిదాకా ఏ పార్టీ నెగ్గినా ఓటుని కొన్నవాళ్ళు, బ్రాందీని పంచిన వాళ్ళు, దేశాన్ని తగబడి దోచుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తున్నంత కాలం ఏ పార్టీ నెగ్గినా నిరంతరం ఓడిపోతుంది ప్రజలే. ఇప్పటి పోరాటం ఈ ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు ఓడతారా లేక తొలిసారిగా దేశ చరిత్రలో జనం నెగ్గుతారా అన్నది ఈ వేళ ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వాల్సింది ఉవ్విళ్ళూరుతున్న యువత. కులమతాలతో సంబంధం లేకుండా తలెత్తుకు బతకాలను కోరుతున్న యువత, ఆత్మగౌరవం కావాలని కోరుతున్న యువత, ఈ గడ్డ కింద అవకాశాలు అందరికీ అందాలని ఆర్తితో ఉన్న యువత, డబ్బుందా లేదా, ఏ కులం ఏ పార్టీ అన్న తేడా లేకుండా అందరికీ సమన్యాయం కావాలని నిరంతరం ఘోషిస్తున్న యువత, కోట్లాది ఈ దేశ ప్రజల గుండె ఘోషకి లోక్సత్తా ఈవేళ గొంతకనిస్తోంది. ఈ పోరాటం లోక్సత్తాది కాదు, జేపీది కాదు. ఈ పోరాటం ఈ దేశ ప్రజలది. ఈ దేశంలో 62 ఏళ్లుగా రాజ్యాంగ ఫలాలు అందక మళ్ళీ దగా పడుతున్న సామాన్యులది. మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశాల్లో అద్భుతంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి అంది తలెత్తుకుని వాళ్ళు బతుకుతుంటే ఈవేళ సింహపురి జిల్లా నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వరకు పల్లెటూళ్ళలో బతకలేక, జీవితంలో ఎదుగు బదుగు లేక పొట్ట చేత పట్టుకుని లక్షల మంది పిల్లలు సుదూర ప్రాంతాల్లో నగరాలకు వలసపోతున్నారు. అక్కడ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక బాత్రూమ్ అంత ఇంట్లో 2000 రూపాయలు, 1500 రూపాయలు అద్దె, దాన్ని ఇల్లు అంటారు. వాళ్ళకు వచ్చే జీతం సగటున 3000 రూపాయలు. అక్కడి నుంచి అసలు పనిచేసే స్థలానికి రోజు ఎట్లా వెళుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా బతుకుతున్నారు, గుండెల్లో దుఃఖాన్ని దాచుకుని పెదవుల మీద నవ్వుని చెమ్ముకుంటున్నారు. కోట్ల మంది పిల్లలు ఉత్సాహంతో ఎగసిపడాల్సిన వయసులో నిరుత్సాహంతో కుంగిపోతున్నారు. ఈ దేశం మాది, ఈ భవిష్యత్తుని మేము సొంతం చేసుకుంటామని ధీమాగా తలెత్తుకుని బతకాల్సిన వయసులో ఈ గడ్డ మీద పుట్టినందుకు మా కర్మ ఇంతే అని నిట్టూరుస్తున్నారు. దాన్ని ఈవేళ ఈ రాజకీయం మార్చకపోతే ఇది రాజకీయం కాదు, రాజకీయం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ. కొత్తవి కానీ పాతవి కానీ నాకు ఈ పార్టీల మీద ద్వేషం లేదు. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. కానీ ప్రజల మీద కించెత్తు కూడా విశ్వాసం లేదు వీళ్ళకి. ప్రజలంటే నమ్మకం లేదు. ప్రజలు పిచ్చివాళ్ళు,